మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఈరోజు వీర జవాన్ మురళీ నాయక్ గారి బాల్యంలో ఎలా ఉండేవారు అనేది మనం ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. అసలు మురళీ జవాన్ గారు ఎప్పుడు జన్మించారు? మేడం, మురళి మా బిడ్డగా జన్మించింది 8వ తేదీ 10వ నెల 2002. అసలు ఆయన ఏ స్కూల్లో జాయిన్ అయ్యారు? ఫస్ట్ మేడం ఎగ్జామ్ చెప్పాలంటే మన సౌందపల్లి కార్మెంట్ చేర్పించినాను నేను 1వ క్లాసు. ఆ 1వ క్లాస్ నుంచి అదే అదే సౌందపల్లి స్కూల్లో కార్మెంట్లో 10వ తేదీ వరకు చదివినాడు. అంటే మీరు ముందు సోమందపల్లిలో ఉండేవారా? లేదు, నానంచెరు తాండాలో మా అమ్మగారి ఇంట్లో నేను ఇడిచిపెట్టేసి బాంబే పోయినాను. మాకప్పుడు మా జరక్క సరేనా, జరక్క మేము బాంబేకి పోయినాము. మా అమ్మతో నా కొడుకు ఇడిచిపెట్టేసి నేను అక్కడ వెళ్ళాను. 1వ క్లాస్ నుంచి నానంచెరు తాండా మా అమ్మ వాళ్ళ ఇంటి తావ నుంచి సోమందపల్లి విజ్ఞాన్ స్కూల్లో చేర్పించినాము. 10వ క్లాస్ వరకు చదివినాడు. ఫస్ట్ నుంచి 10th వరకు విజ్ఞాన్ స్కూల్ సోమందపల్లి. అంటే ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉండేవాడు. మీరు బాంబేలో ఉండేవారు? మేము బాంబేలో ఉండేదని నేను ఇంట్లో పని చేస్తా ఉంటే మా ఆయన బియ్యం వ్యాపారము డబ్బులు అటు నుంచి పంపిస్తే అమ్మ చూసి 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కి ఆయన ఎక్కడ జాయిన్ అయ్యారు? ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యారు? మేడం, మన అనంతపురం జిల్లాలోనే, ఇప్పుడు సత్యసాయి జిల్లా ఉంది. ముందు మేము మురళి చేరినప్పుడు అనంతపురం జిల్లానే ఉండే. ఆడము ఫస్ట్ 10th పాస్ అయ్యి ఫస్ట్ ఇయర్కి చేర్పించినది శ్రీ సత్యసాయి కాలేజ్ అని ఆ స్కూల్లో చేర్పించినాడు మేడం. ఆ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు చదివినాడు. ఆ తర్వాత అతను స్వయబుద్ధితోనే తడుగుతా మమ్మల్ని దూరబారుకుంటారు, వచ్చేపోయేకి ఖర్చులు ఎక్కువవుతుందని మమ్మల్ని పిలవకుండా స్వయం కృషితోనే అదే అనంతపురం జిల్లాలో శ్రీవాణి కాలేజీలో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 సంవత్సరాలు ఆ కాలేజీలో చదివినాడు. డిగ్రీ తర్వాత మురళీ నాయక్ గారికి ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఆలోచన అప్పుడే వచ్చిందంటారు? మేడం, సౌందపల్లిలో అతని చదువుతున్నప్పుడు 10వ తరగతి 7, 8, 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆ హెడ్ మాస్టర్ ఆండే మేడం మురళికు చెప్తుండేవారు, నీవు మురళి 10వ తరగతి పాస్ అయ్యి ఏ కోర్స్ తీసుకుంటావు, ఆ కోర్సులో నీవు ఏ జాబ్లో పోవాలని నీకు ముందరికి నీకు ఆలోచన ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు క్వశ్చన్ పెడతా ఉన్నట్టు అట్లా. అప్పుడు మురళి అన్నాడట, నేను మేడం 10వ తరగతి పాస్ అయిన తర్వాత కాలేజీలో పోతే నేను కోర్స్ తీసుకుంటే ఎన్సీసీ కోర్సు తీసుకుంటాను. నా ఆ కోర్సు ప్రకారంగా నేను నా భారతదేశ పౌరుడుగా నేను సిపాయిగా పోతాను అని అన్నట్టు. స్కూల్లో టీచర్స్ ఎప్పుడు ఏం చేసేవాడివి, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు, ఏమవుతావు పెద్దయ్యాక అన్న తర్వాత ఆయన ఎన్సీసీ అన్నట్టు, మీ దగ్గర కూడా ఇంట్లో ఎప్పుడైనా ఆయన మీతో నేను ఎన్సీసీలో జాయిన్ అవుతాను, నేను ఇలా ఆర్మీలో జాయిన్ అయ్యి ఇలా భారతదేశానికి ఒక వీరుడిగా నేను వెళ్తాను అని చెప్పి మీ దగ్గర ఎప్పుడైనా డిస్కస్ చేయడం జరిగిందా? మేడం, అతను 10వ తరగతి పాస్ అయినప్పటి నుంచి అతను నాలెడ్జ్ అంతా ఎప్పుడు పెరిగినో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడు చదువు అతను పూర్తయినో మళ్ళీ డిగ్రీలో పోయినప్పటి నుంచి ఆ ఎన్సీసీలో రన్నింగ్ చేసుకుంటా అతను వాలీబాల్, క్రికెట్, పోస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ ఏ దానికి పనికొస్తున్నాయి నాయన, ఏ జాబ్ గురించి సంబంధించి పనికొస్తుందంటే నేను భారతదేశం సిపాయిగా ఆర్మీలో పోవాలని నా శ్రద్ధతో నా పట్టుదలతో ఇవన్నీ ఈ కోర్స్ తీసుకున్నాను, నేను దానికే పోతాను దేశ పౌరుడుగా, నా ఎన్సీసీలో నేను ఎన్సీసీ తీసుకున్నాను కోర్స్ అని అనేవాడు. సరే అమ్మా, మీరు చెప్పండి, మురళీ నాయక్ గారు మీ దగ్గర నేను ఆర్మీలో జాయిన్ అవుతాను అన్నప్పుడు మీ స్పందన ఎలా ఉండేది? మీరు ఎలా ఆయన్ని సపోర్ట్ చేశారు? వాళ్ళ ఆయన అయితే వద్దురా ఉండేది మేము ఒకడే వాకి, మనకి పని వద్దు, మనము కూలినాలి చేసుకొని ఏందో బాంబేలో పని చేసుకొని ఇంతగా చదివినావు, యాడో ప్రైవేట్గా చేసుకొని బతుకుదాం, మనము వద్దురా ఇట్లని అన్నాడు. అంటే మళ్ళా మొగమంతా సన్నగా చేసుకుండే. అమ్మ నేను వాళ్ళ డాడీతో ఏం చెప్పలే, మళ్ళీ నాతో వచ్చి చెప్పా, అమ్మ పోతే నేను ఆ జాబ్కే పోతాను ఇట్లని అన్నాడు. అంటే మళ్ళీ వాళ్ళ డాడీతో నేనంటే, పోతే పోన్లే వాళ్ళ ఇష్టము, మనం వద్దన్నా కూడా మళ్ళీ వేరే జాబ్ చేయి ఇట్లా అంటే గిన
దానికి మనసు ఉండాలి కదా. పంపించేయండి వాని ఇష్టం ఇట్లని నేనంటే. అంటే వాళ్ళ నాన్న సరేలే నీ అంతగా మొండితనం నీది ఉంది కాబట్టి డబ్బులు ఇస్తానురా, ఏందో అప్పుడు ఆ ఇల్లు కట్టించేటప్పుడు మా దగ్గర ఇంత డబ్బుగా లేదు, అప్పు తీసుకొని నేను ఇచ్చింది ఇది. ఇచ్చింటే పోయి ఆడిచ్చేసి ఆర్మీలో జాయిన్ అన్నాడు. అప్పుడు దాని మొగం మీద కొద్ది కళ వచ్చింది. అంటే ఆర్మీ జాబే కావాలని వానికి ఇష్టం. మేమంతగా వద్దన్నా కూడా వాళ్ళ నాయనకి ఇష్టంలే, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టంలే. అంటే నా అంతా నేను సపోర్ట్ చేసినాను. వాళ్ళ నాయన వద్దన్నా కూడా ఇప్పుడు వద్దన్నా దానికి ఇష్టం లేక బలాంతరం చేస్తే మళ్ళా వేరే జాబ్ చేసే కూడా దానికి మనసు ఉండాలి కదా, ఉండలేదు. అంటే నీ చేయరన్నా నీ ఇష్టము ఇట్లని నేను చెప్తే మళ్ళీ వాళ్ళ నాయన కూడా ఒప్పుకుంటే సరేలే నీ మొండితనము నీ ధైర్యము ఇట్లనే వాళ్ళ డాడీ అన్న ఇట్లా అనేసి మళ్ళీ వానికి ఏంటేంటి కావాలా వాళ్ళ డాడీ అంతా ఇప్పించి గవర్నమెంట్లో నుంచి మళ్ళా జాబ్కి పోయిన, జాయిన్స్ కాదు ట్రైనింగ్కి వెళ్ళాడు నాసిక్కి. నాసిక్ పోయినా. ఫస్ట్ ఆయన ట్రైనింగ్ నాసిక్లోనే అయింది. ఇలా నాసిక్ నుంచి ఇటుకు వచ్చా, నాసిక్ అయిపోయా. నాసిక్లో ట్రైనింగ్లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 6 నెలలు ఉన్నాడు. మళ్ళా బాంబే వచ్చా, అటు నుంచి బాంబేకి వచ్చా, బాంబే నుంచి మళ్ళీ ఇటుకు వస్తుంది. మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ అస్సాం పోయాడు వాడు. అస్సాంలో 1 సంవత్సరం ఉన్నాడు వాడు. అస్సాం నుంచి మళ్ళీ బాంబేకి వచ్చేవాడు. అంటే ఇప్పుడు నాసింగ్లో అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు కదా, వచ్చారు. నాసిక్లోనే చెప్పేసినారు వాళ్ళకి, మీకు సెలవులు దొరికితే గిన ఎన్ని దినాలు 15 దినాలు ఈడు ఉన్నాడు, 10 దినాలు ఈడు ఉన్నాడు. 10 దినాలకి మళ్ళా అస్సాం పోవాలని వాళ్ళు ఫస్ట్లోనే చెప్పేసిండే. ఫస్ట్లోనే ఆట నుంచే ట్రైనింగ్ నుంచే మేము బయలుదేరినామే, వాడు బయలుదేరుతానే చెప్పేసినారు జాబ్ మీకు నాసిక్ అని, అస్సాం అని చెప్పేసినాడు. అంటే సరేలే ఇట్లా అని మేము ఆట నుంచి వచ్చి దానికంతా సర్ది పెట్టేసి ఏందేం కావాలా వాళ్ళ డాడీ అంతా ఇప్పించి మళ్ళా మనము పుట్టపర్తి రైల్వేలో నా మర్ది కొడుకు నేను నలుగురు పోయి ట్రైన్లో కూర్చోబెట్టేసి మళ్ళీ వెళ్ళొస్తుంది. ఇంకేం లేదు. మీరు సెలెక్ట్ అయినారు కదా, అప్పుడు ఆయన సెలెక్ట్ అవుతాను అని కాన్ఫిడెంట్ తోనే జాయిన్ అయ్యారా? మేడం నేను అదే మన భారతదేశం 3 ఏళ్ళ ముందట ఈ అగ్నివీర్ అని ఒక స్కీమ్ పెట్టింది మేడం. ఆ స్కీమ్లో మన భారతదేశం పౌరులు చాలా మంది భర్తీ అయినారు. వాళ్ళతో పాటు కూడా మన మురళీ నాయక్ కూడా భర్తీ అయినాడు. నేను వీళ్ళందరూ భర్తీ అయినారు. మళ్ళీ స్కీమ్ ఈ అవకాశం దొరుకుతుంది. ఆయన దేశం గురించి ఇది దేశం సిపాయిగా పోయి వీరి జవాన్గా ఉండే ఆడ డ్యూటీ చేసే ఇది జాబ్. కానీ ఈ దీంట్లో ఇప్పుడు భర్తీ అయిపోతే మళ్ళీ నాకు ఆ జాబ్ చేసేకి నాకు ఇష్టం లేదు. ఎట్లా అంటే సరే నాన్న అంతగా చెప్తున్నావు కాబట్టి భర్తీ అయిపోయినప్పుడు అన్ని దాంట్లో పేపర్లు అన్నీ అతను చదివిండే అంతా బుక్స్లు కోర్సులు అన్నీ అప్లికేషన్ పెట్టింటే అతనికి అగ్నివేరుగా అతనికి కాల్ లెటర్ వచ్చింది. ట్రైనింగ్ చేసి ఆయన ట్రైనింగ్ చేసినాడు, రన్నింగ్ చేసినాడు, మళ్ళీ డాక్టర్ సర్టిఫికేట్ అన్నీ పాస్ అన్నిటిలో ఓకే అయిపోయినాడు. గుంటూరులోనే అతను ఆర్మీ సెంటర్ అయినా 1.5 నెల ఎగ్జామ్స్ ఉండే. ఆ ఎగ్జామ్స్లో ఇప్పుడు పాస్ అయిపోయాను. మురళీ నాయక్ మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన 8 రోజుల ముందు దాకానే అతనికి కాల్ లెటర్ వచ్చాడు, నీకు మురళీ నాయక్ నీకు అగ్నివీరు ఆర్మీలో నీకు జాబ్ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయిపోయినావు అని. అప్పుడు అతను సంతోషపోయినాడు. అతనికి కావాల్సినంత ఏమేమి కావాలని అన్నీ తెప్పించి వానికి మేము కూడా కృషితోనూ మేము బాగా దేశం గురించి పోరాటానికి పోతున్నాం ఆయన సిపాయిగా, జాగ్రత్తగా బాగా మంచిగా డ్యూటీ చేసుకో అని మేము కూడా శ్రద్ధగా అతనికి చెప్పి పంపించినాను. అంటే మీరు అక్కడ ఆయన వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో ఎలా ఉండేవారు? అక్కడ విషయాలన్నీ ఇక్కడ షేర్ చేస్తుండేవారు? నేను ఎంత అడిగినా కూడా ఏం ఎట్లా అవుతుంది, ఏం కథ, సారీ మమ్మీ నేను చెప్పలేదు ఇట్లా. నేను బాగా ఫ్రెండ్షిప్గా ఉండేవాడు. మా బావల కొడుకుతో, మా తమ్మునితో, నా పెద్ద తమ్మునితో, మా పెద్దోజిన్తో, చిన్నోజిన్తో, మా అమ్మ నాన్న వాళ్ళు చాలా దానికి ఇష్టము. వాళ్ళతో కామెడీ చేసేది, అందరితో బాగా కామెడీ చేసేది.
వాళ్ళ ఆయనతో కొద్దిగా తక్కువ ఎదుబడతా చిన్న పెద్ద మామతో కూడా భయము తక్కువే, వాళ్ళిద్దరితోనే తక్కువ, అందరితో బాగా క్లోజ్గా అంతా మాట షేర్ చేస్తారు నాకు. కానీ ఆ ఒక ఆర్మీ గురించి ఏం షేర్ చేసింది వాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ ఇక్కడ హాలిడేస్ లో ఉండేవారు? ఉన్నాడు 15 దినాలు ఉన్నాడు ఇక్కడే. ఎప్పుడు వచ్చినా 15 days ఉంటుంది. ఇంతే. అస్సాంకి ఇతని నుంచి మేడం అతనికి మహారాష్ట్ర నాసిక్ లో అతను ట్రైనింగ్ ఉన్నప్పుడు 6 నెలలు ట్రైన్ అయిపోయిన తర్వాత 7 నెలల్లో 5-4వ తేదీ అందరికీ పేరెంట్స్ అందరికీ ఆడ పిలిచిండ్రి అక్కడ ఆర్మీ నాసిక్లో. మేము కూడా పోయింటిమి, నేను నా భార్య నా పెద్ద బామర్ది లక్ష్మణ్ నాయక్ అని పోయి మేము కూడా వాళ్ళు దాదాపు ఒక 6 మంది జవాన్లు అందరూ ఆ ట్రైనింగ్లు చేస్తుంటే మాకు చూసి సంతోషమయ్యా. మేమంతా చూసుకొని మళ్ళీ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మా రెండు రోజుల తర్వాత మా ఇంటికి వచ్చా. అంటే మేము ముంబైలో ఉంటాం ఆడొస్తానే మళ్ళీ మేము అందరూ ఇక్కడ వస్తాము. మన దేశం మన ఊరికి పోతున్నాయినా ఒక నాకన్నా జాస్తి చాలా దినాలు లీవ్ ఇచ్చిండే డాడీ, నాకు ఇచ్చిండేది ఒక 12 రోజులు ఇచ్చినాడు. మనం పోవాలా, ఊరికి పోదామని అక్కడ నుంచి మమ్మల్ని పిలుచుకొచ్చా. మేము ఉండి 8 దినాలు అతనికి ఇక్కడ ఉండిచ్చి అతట్లోనే నాసిక్లోనే ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ పంపిస్తానే వాళ్ళకి అప్పుడే చెప్పినారు, నీకు 12 రోజుల్లో నీకు అస్సాం జాబ్ ఆడ నీకు ఉంది డ్యూటీ, ఈ డేట్ ఈ తారీఖు వెళ్ళిపోవాలని చెప్పి పంపించినారు. ఇవన్నీ చెప్పారు ఇట్లా మాకి. సరేలే మనీ 12 రోజులు అయిపోతాయి. ఇటుంటి అస్సాంకి పోయా డ్యూటీకి. అస్సాంలో ఒక సంవత్సరం డ్యూటీ అయిన తర్వాత మళ్ళీ లీవ్ పడింది. మళ్ళీ లీవ్ పడితే ఒక 10 రోజులు లీవ్ ఉండే. లీవ్ ఈడే ఉండే. లీవ్ 10 రోజులు చేసుకొని మళ్ళీ ఈటి నుంచి అతనికి ఇప్పుడు యాడ్ కొన్ని జాబ్ యాడ్ పెడుతున్నారు, యా దేశానికి పెడుతున్నారా మురళి అంటే నాన్న ఇప్పుడు జమ్మూలో పెడుతున్నారు అని. ఓకే, జమ్మూలో ఒక సంవత్సరం చేసుకుని మేడం మళ్ళీ బొంబాయిలో మేము ఆడే ఉంటుంది. ఆడ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంలోనే జనవరి 6-7 తేదీ వచ్చినాడు. ఈ సంవత్సరం 2025లో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సంక్రాంతి కూడా మాతో పాటే ఉన్నాడు మురళి. ఈ సంవత్సరం సంక్రాంతి ప్రతి సంవత్సరం 14వ తేదీ సంక్రాంతి వస్తుంది కదా, ప్రతి మాతో పాటు ఉన్నాడు. మాతో పాటు సంతోషంగా దినాలు గడిచినాడు. ఆ తర్వాత అతను 21 రోజులు అటు నుంచి ముంబై నుంచి ప్లేన్కి వెళ్ళిపోయాడు. ప్లేన్కి ఇప్పుడు అప్పుడుగా ముందు మాతో పాటు ఉన్నప్పుడు అతను అడిగినాను, ఇప్పుడు అస్సాం అయిపోయింది మురళి, నీకు జమ్మూ కూడా ఒక సంవత్సరం వచ్చేసిన అన్నావు, ఇప్పుడు నీకు యా దేశాన్ని మళ్ళీ జాబ్ ఎక్కడ మారుతున్నారు నాన్న? ఇప్పుడు పంజాబ్ నాకు ఎక్కడ ఇప్పుడు అస్సాంలో ఒక సంవత్సరం బార్డర్ మీద పనిచేసి వచ్చినాను, జమ్మూలో బార్డర్ మీద పనిచేసి వచ్చినాను. నాకు ఇప్పుడు పంపిరు, నాకు ఇప్పుడు పంజాబ్లో ఉంటుంది. నాకు పంజాబ్లో ఇప్పుడు 2 ఏళ్ళు పంజాబ్లోనే ఉంటాను. 2 ఏళ్ళు నాకు కోర్స్ చేసుకొని నేను మళ్ళీ 4 ఏళ్ళకి దాని అగ్రిమెంటు అగ్నివీర్ది, అది మోదీ సార్ అప్పుడు పెట్టిన స్కీమ్లో. నేను అప్పుడు ఇంటికి వస్తాను. ఒకవేళ నేను అదే జాబ్ ఆర్మీలో అదే మిలిటరీలోనే పని చేయాలంటే నేను చేసుకోవచ్చు. అది మన బిందా కయాసు, మళ్ళీ దానికి అన్ని దినాలని అగ్రిమెంట్ ఉంటుంది, రాసుకుంటారు, చేసుకోవచ్చు. లేదంటే 4 ఏళ్ళు అయిన తర్వాత మా బోనస్ కానీ మా జీతాలు కానీ ఖచ్చితంగా ఇచ్చి పంపించేస్తారు. వాళ్ళు ఈడ ఆర్మీలో ఈ 4 ఏళ్ళు పని చేసినట్లు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ధరగా మళ్ళీ మనం ఆడున్న పోస్ట్ ఏదైనా పోస్ట్ మనం చేసుకోవచ్చు అని మాకు చెప్తుండేవాడు. అంటే అమ్మ, పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పట్లో ఆ మూమెంట్లో మీకు ఎప్పుడన్నా కాల్ చేసి మాట్లాడాలని ఆయనకు అనిపించి మీకు కాల్ చేశారా? మంగళవారము చేసిండారు వాడు. మంగళవారం 3 టూర్లు చేసినాడు వీడియో కాల్. ఏమ్మా బాగున్నారా అందరూ అంటే, బాగానే ఉన్నాం బేటా, ఏమి పొద్దు నువ్వు 3 టైం నువ్వు వీడియో కాల్ చేసినావు అంటే, ఏం పని లేదమ్మా అంటే ఎప్పుడు ఆయన అలా వీడియో కాల్ చేసేవారు కాదా? నా చేస్తా ఉండే వీడియో కాల్తోనే మాట్లాడేది, కాల్ ఎప్పుడు చేసిండే నాకు. సంక్రాంతి పండుగ వచ్చినప్పటి నుంచి మురళి దినాముకి మాకి 2 టూర్లు ఫోన్ చేసేవాడు. పొద్దున చేస్తుంటే సాయంత్రం చేస్తుండే. కోలింగ్ లో ఎక్కువ చేసేది వాళ్ళమ్మకి. నేను పైన బయటకు తిరుగుతుంటాను అని నాకు డిస్టర్బ్ ఎక్కువ చేయకుండా. నేను ఒకవేళ సాయంత్రం పూట నేను ఉంటే గిన నాయన ఏం చేస్తున్నాడమ్మా, నాయన ఉన్నాడా లేకుండా బయట ఉన్నాడంటే, ఉన్నాడు నాయన మాట్లాడని నాకు ఫోన్ ఇస్తుంటే నాతో కూడా మాట్లాడుకుంటా ఉంటుంది. ఇట్లా దినానికి 2 టూర్లు వీడియో కాల్ చేస్తుంటాము. మాకు ఇప్పుడు పాకిస్తాన్ మన భారతదేశం యుద్ధం జరిగినప్పుడు
మాకు 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ కూడా మాట్లాడినా. 7వ తేదీ లాస్ట్ పద్దన మాత్రమే మాట్లాడేది మాకు. పద్దన 8కి మాట్లాడాను 7వ తేదీ. అది లాస్ట్ కాలింగ్ అతనిది. ఆ తర్వాత మెసేజ్ ఇచ్చినాడు మా అన్న కొడుకు రాజశేఖర్ అని. అతనితో మాట్లాడాను. అంటే ఈ యుద్ధం జరిగిన తర్వాత ఆయనకి ఇలా జరిగిన తర్వాత మీకు ఎవరు కాల్ చేస్తారు? ఎప్పుడు తెలిసింది? మా బావ కూడా చేసినాడు రాజశేఖర్కి. రాజశేఖర్ ఇక్కడ చాలా యుద్ధం జరుగుతూ ఉంది, అమ్మ నాన్నకు బాగా చూసుకో, అమ్మ నాన్నకు మాత్రం నువ్వు ఏంది చెప్పకూడదు, యుద్ధం వెళ్తా ఇప్పుడు యుద్ధం నువ్వేంది చెప్పకూడదు, అమ్మ పానం బాగలేదు, టెన్షన్ తీసుకుంటారు, పొట్టి వేయించుకున్నాడు అంతే. ఇట్లని చెప్పేసినాడు. అంతా ఇదే లాస్ట్ మాట్లాడినాడు. అంటే ఇలా ఆయనకి ఇలా జరిగిన తర్వాత మీకు ఎవరు కాల్ చేస్తారు? ఏ సమయానికి తెలిసింది? నాకు 8:30కి అక్కడ నుంచి జమ్మూ నుంచి ఫోన్ వచ్చింది. హలో ఇట్లని నేనంటే అంటే मुरली का मम्मी है क्या आप? मैं बोला हाँ मुरली का मम्मी हूँ. तो मुरली का पापा को दो. तो बोला వాళ్ళ చేతిలోనే ఇస్తే మళ్ళీ వాళ్ళ ఆయన మాట్లాడు. సో మురళీ కా పప్పకు దో అని అక్కడ నుండి మేజర్ ఫోన్ చేసిన మేడం. 8వ తేదీ పొద్దున్నే 9:15 నిమిషాలకు మాకు ఫోన్ వచ్చింది. ఆయన ఉండి ముడావ్ మురళీ నాయక్ అని చెప్పాను మేడం. అని చెప్పి నేనంటే సార్ నా కొడుకే సార్ మురళీ నాయక్, క్యా హువా అని ఇందులో నేను చెప్పి క్యా హువా సార్. సో ఓ రంచేపు ఒక నిమిషం 10 సెకండ్లో గ్యాప్ పెట్టేస్తా అతను మాకు చెప్పేదానికి. నేను ఇక్కడి నుంచి హలో 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 అంటున్నాను. సార్ సార్ బోలో సార్ క్యా బాత్ హై, బోలో బోలో मुरली का क्या हुआ? तो मुरली तुम्हारा बेटा देश के लिए बहुत बहादुरशाली से रात को फायरिंग हुआ, बहुत युद्ध हुआ. तुम्हारा बेटा को मुरली को मैं सैल्यूट करता हूँ. बहुत ऐसा स्वर्ण मैं अभी तक नहीं देखा मैं. ऐसा देश के लिए वो रात को युद्ध किया, मगर जस्ट जरा सा दुर्घटना हो गया. मैं बोला क्या हुआ सर? तो अपना मुरली रात को फायरिंग में गोली चल गई सीने पे, डेड हो गया. దేశం కోసం మన వీర జవాన్ మురళీ నాయక్ గారు బాల్యం రోజుల నుంచి ఆయన ఎలా ఉండేవారు, ఆయన ఎడ్యుకేషన్ ఎలా ఉండేది, ఆయన ట్రైనింగ్లో ఎలా ఉండేవారు, ఇంటికి వచ్చి పేరెంట్స్ ఎలా గడిపేవారు, ప్రతి ఒక్కటి మనం వాళ్ళ తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నాం. జోహార్ మురళీ నాయక్. ఈ విషయాలన్నీ మాకు తన తల్లిదండ్రులు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై భారత్, జై జవాన్.